వెల్కమ్ టు జాహ్నవి హోమ్ స్టైల్ కుకింగ్. హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక తమాషా అయిన కథను విందాం. కథ పేరు తలతిక్క రాజు కథ. అనగనగా ఒక రాజ్యం ఉండేది. దాని ప్రజలు పాపం మంచివాళ్లే, కానీ రాజుకి మంత్రికి మాత్రం తలతిక్క కొంచెం ఎక్కువగా ఉండేది. వాళ్లకు అందరూ రాజుల్లాగా రాజ్యాన్ని పరిపాలించడం అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకని ఏదైనా ప్రత్యేకంగా ఉండాలని వాళ్ళొక శాసనం చేశారు. పగలు రాత్రిగాను, రాత్రిని పగలగాను నిర్ణయించారు. రాజ్యంలో ప్రతి ఒక్కళ్ళు చీకట్లో పనిచేయాలి, తెల్లవారాక పడుకోవాలి. ఎవరైతే ఈ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తారో వాళ్ళకి మరణదండన. ఇక ప్రజలు ఏం చేస్తారు? రాజుగారు ఎలా చెప్తే అలా చేయక తప్పలేదు. తమ ఆజ్ఞలు చక్కగా అమలవుతున్నందుకు రాజుగారు, మంత్రిగారు చాలా సంతోషపడ్డారు. ఒకరోజు తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి వచ్చాడు మహిమాన్వితుడైన ఒక గురువు. మధ్యాహ్నం అవుతున్నది. నగరం చాలా అందంగా ఉన్నది. కానీ అటూ ఇటూ తిరుగుతూ మనుషులు కాదు కదా, ఒక్క చిన్న ఎలుక కూడా కనబడలేదు వాళ్ళకి. అందరూ తలుపులు బిగించుకొని నిద్రపోతున్నారాయే. రాజాజ్ఞకు భయపడే ప్రజలు చివరికి ఆ రాజ్యంలో పశువులకు కూడా పగటి నిద్ర అలవాటు చేసేశారు. గురు శిష్యులిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అయితే సాయంత్రం అయ్యేసరికి నగరమంతా ఒక్కసారిగా మేల్కొన్నది. ప్రజలంతా ఎవరి పనులు వాళ్ళు చకచకా చేసుకోవడం మొదలుపెట్టేశారు. గురు శిష్యులకు వాళ్ళ విధేయత చూస్తే ముచ్చట వేసింది. చీకటి పడుతుండగా వాళ్ళిద్దరికీ బాగా ఆకలి వేసింది. దుకాణాలు తెరిచారు గనుక వెళ్ళి ఏమైనా భోజన సామాగ్రి కొని తెచ్చుకుందామని బజారుకి వెళ్ళారు వాళ్ళిద్దరూ. చూస్తే ఆశ్చర్యం, అన్ని సామాన్లది ఒకటే రేటు, ఒక్కొక్కటి ఒక్కొక్క దుడ్డు. అంతే, సోలెడు బియ్యము అంతే, డజను అరటిపళ్ళు అంతే. శిష్యుడు మంచి భోజన ప్రియుడు. అతడు ఆ ధరల్ని చూసి చాలా సంతోషపడ్డాడు. ఎన్ని సామాన్లు కొన్నా నిండా 10 దుడ్లు కూడా ఖర్చు అవ్వలేదు. మరి ఇది పిచ్చివాళ్ళ రాజ్యం నాయనా, ఇలాంటి చోట ఉండడం ప్రమాదం. వేరే ఎక్కడికైనా పోదాం, త్వరగా పోదాం పదా ఇక్కడి నుండి అన్నారు గురువుగారు శిష్యుడితో మెల్లగా. శిష్యుడు మాత్రం ఆ రాజ్యం స్వర్గాన్ని తలపించింది. పారిపోయేందుకు తగిన కారణం ఏదీ కనబడలేదు. ఇక్కడున్నన్ని తిండి పదార్థాలు మనకి ఈ ధరల్లో వేరే ఎక్కడా దొరకవు. ఎంత అద్భుతమైన ప్రదేశం ఇది, ఇక్కడే ఉండిపోదాం మనం అన్నాడు వాడు. ఇది ఎక్కువ కాలం నడవదు నాయనా, అదీగాక వీళ్ళు నిన్ను ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికీ తెలీదు. నా మాట విని నాతో వచ్చేయ్, ఇద్దరం వేరే ఎక్కడికైనా పోదాం అని నచ్చజెప్పజూశాడు గురువుగారు. కానీ శిష్యుడు ఒప్పుకోలేదు. ఆ రాజ్య వైభవం ముందు గురువుగారి మాటలు తెలవెలబోయాయి. ఏమైనా సరే తను ఈ స్వర్గాన్ని వదిలి రాను అన్నాడు శిష్యుడు. చేసేది లేక గురువుగారు అతన్ని అక్కడే వదిలి, నీకు అవసరమైనప్పుడు పిలువు, వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. శిష్యుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. సంతోషంగా రోజు అరటిపళ్ళు, నెయ్యి, తేనె, అన్నం, గోధుమ రొట్టెలు ఇట్లా ఏవి పడితే అవి మెక్కి అచ్చోసిన ఆంబోతు మాదిరి గుండ్రంగా, నున్నగా, బలంగా తయారయ్యాడు. ఆ నగరంలో ఒక ధనిక వ్యాపారి ఇంట్లోకి ఒకనాడు ఒక దొంగ జొరబడ్డాడు. మామూలుగా కాదు, వ్యాపారి ఇంటి గోడకు కన్నం వేసి ఆ కన్నంలోంచి లోనికి దూరాడు. లోపల ఉన్న విలువైన వస్తువులన్నీ మూటగట్టుకొని ఇక బయటపడదామనుకునే లోపల వాడు ఆ కన్నం వేసిన గోడ నిలువునా కూలింది. వాడు తను తవ్విన ఆ గోడ కింద పడే చచ్చిపోయాడు. అయితే ఆ దొంగ తమ్ముడు రాజుగారి దగ్గరికి పోయి వ్యాపారి మీద ఫిర్యాదు చేశాడు. ప్రభు, మా అన్న తన కులవృత్తిని సజావుగా నిర్వహిస్తుండగా ఒక గోడ తన మీద కూలి అతని ప్రాణాల్ని నిలువునా తీసింది. దానికి కారణం ఈ వ్యాపారే. అతను గోడను బలంగా, దృఢంగా కట్టి ఉంటే మా అన్నకి ఇలాంటి గతి పట్టేది కాదు. తమరు ధర్మమూర్తులు, దోషిని కఠినంగా శిక్షించి మా అన్న కుటుంబానికి న్యాయం చేయాలి
అని రాజుగారు వాడికి న్యాయమే గెలుస్తుంది అని భరోసా ఇచ్చి వ్యాపారిని పిలిపించాడు. వ్యాపారి రాగానే ప్రశ్నల వాన మొదలయ్యింది. నీ పేరేంటి? వరహాలశెట్టి ప్రభు. చచ్చిపోయిన ఆ వ్యక్తి మీ ఇంటికి దోచుకునేందుకు వచ్చినప్పుడు నువ్వక్కడే ఉన్నావా అని అడిగాడు. మా ఇంట్లోనే ఉన్నాను మహారాజా. వాడు గోడకు కన్నం వేసి ఇంట్లోకి దూరాడు. గోడ బలహీనంగా ఉంది. అది వాడి మీదనే కూలింది. దోషి తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దోషి కట్టిన గోడ ఒక వ్యక్తి ప్రాణాన్ని హరించింది. దీని పూర్తి బాధ్యత దోషిదే. మేం నీకు తగిన దండన విధిస్తాం వరహాలశెట్టి అన్నాడు. కానీ మహారాజా అన్నాడు వరహాలశెట్టి. కథ ఇలా అడ్డం తిరిగిందేమి అని ఆశ్చర్యపోతూ, కానీ గీని ఏమీ లేదు, నేరం చేసిన వాడికి శిక్ష పడాల్సిందే అన్నాడు రాజు గంభీరంగా. తన ప్రాణాలకు ఎసరు పెట్టారన్న తర్వాత వరహాలశెట్టి మెదడు చురుగ్గా పనిచేసింది. ఒక్క క్షణం ఆగండి మహారాజా. నిజానికి ఆ గోడను కట్టింది నేను కాదు. గోడను కట్టిన మేస్త్రిదే అసలు తప్పు. అతను దానిని గట్టిగా కట్టి ఉండాల్సింది. అతని నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. మీరు అతన్ని శిక్షించాలి మహారాజా అన్నాడు శెట్టి. గోడను కట్టిన మేస్త్రి ఎవరు అడిగారు రాజుగారు. ప్రభు, ఆ ఇంటిని మా నాన్నగారు హయాంలో కట్టారు. అప్పుడు ఆ ఇంటి గోడ కట్టిన మేస్త్రి ఇప్పుడు ముసలోడయ్యాడు. నాకు బాగా తెలుసు. అతను ఇక్కడికి దగ్గరలోనే ఉంటాడు అన్నాడు వరహాలశెట్టి ఊపిరి పీల్చుకుంటూ. మేస్త్రిని పిలవమన్నాడు. సేవకులను పంపారు రాజుగారు. వరహాలశెట్టిని క్షమించి వదిలేస్తూ కొద్దిసేపటికి మేస్త్రి వచ్చి నిలబడ్డాడు. ఏమయ్యా, వరహాలశెట్టి తండ్రి బ్రతుకున్న కాలంలో వాళ్ళ ఇంటి గోడను కట్టావట నువ్వు, నిజమేనా? అవును ప్రభు. ఇట్లాంటి గోడనా కట్టేది? అది ఒక పేద దొంగ మీద కూలి వాడి ప్రాణాలనే హరించింది. నువ్వే ఈ హత్య చేసినట్లు రుజువయింది కనుక మేం నీకు మరణదండన విధించాలి ఇప్పుడు. రాజుగారు తొందరపడి తనకు మరణదండన విధించేలోగా మేస్త్రి తెలివి మేల్కొన్నది. అతడు గట్టిగా వాదించాడు. ప్రభు, నన్ను శిక్షించే ముందు నా మొరను ఒకసారి ఆలకించండి. నేను ఈ గోడను కట్టిన మాట వాస్తవం. అది బాగా కట్టలేదన్నది వాస్తవమే. అయితే అది అలా ఎందుకు తయారైందో కూడా చూడాలి తమరు. ఆ సమయంలో నా మనసులో లేదు. నాకు ఇంకా గుర్తున్నది. నేను గోడను కడుతూ ఉన్న సమయంలో ఒక నర్తకి తన కాలి అందల్ని, చేతి గాజుల్ని గలగలలాడించుకుంటూ అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నది రోజంతా. దాంతో మనసు వశం తప్పింది. నా చూపు ఇక నేను కడుతున్న గోడ మీద నిలవలేదు. నేను ఆ నర్తకిని కఠినంగా శిక్షించాలి. ఆమె ఇల్లు తెలుసు నాకు అన్నాడు మేస్త్రి. నాకు తెలుసు. కథ లోతు పెరుగుతున్నది. దీన్ని పూర్తిగా పరిశోధించకుండా వదిలేయందుకు వీలు లేదు. ఆ నర్తకిని ఇటు పిలుచుకురండి. ఆమె ఎక్కడున్నా సరే అన్నారు రాజుగారు. ఇప్పుడు ఆ నర్తకి ముసలిది అయ్యింది. ఆమె వణుక్కుంటూ వచ్చి నిలబడ్డది. పాపం, ఈ మనిషి అక్కడ కూర్చొని గోడ కడుతున్నప్పుడు నువ్వు గాజులు అందలు గలకలలాడించుకుంటూ వీధిలో అటు ఇటు తిరిగావా? నువ్వు వయసులో ఉన్నప్పుడు ఒక రోజున అడిగాడు రాజుగారు. నిజమే మహారాజా, తిరిగాను ఒప్పుకున్నది ఆమె. అయితే దోషి నువ్వేనన్నమాట. గాజులు అందలు గలగలలాడించి నువ్వు వాడి ఏకాగ్రతను దెబ్బతీశావు. దాంతో వాడు కట్టే గోడ పాడయ్యింది. అది ఒక పేదవాడి మీద కూలి వాడి ప్రాణం తీసింది. నీ మూలంగా ఒక అమాయక ప్రాణి బలయింది. నీకు శిక్ష తప్పదు అనేశాడు. ఆమె ఒక్క క్షణం ఆలోచించి అన్నది, మహారాజా ఆగండి. నేను ఆ రోజున అట్లా రోడ్డు మీద అటూ ఇటూ ఎందుకు తిరిగానో గుర్తుకు వచ్చింది. ఇదంతా ఆ కంసాలి చేసిన పని. నేను అతనికి కొన్ని బంగారు నగలు చేయమని డబ్బులిచ్చాను. అతను వాటిని ఇప్పుడిస్తాను అంటూ ఆ రోజంతా తిప్పుకుంటూనే ఉన్నాడు. అతని వల్ల నేను ఆ రోజు కనీసం 1 డజను సార్లు అటూ ఇటూ తిరిగి ఉంటాను. అది నా తప్పు కాదు ప్రభు. అదంతా ఆ నీచుడు కంసాలి చేసిన తప్పు అని. పాపం, నిజంగానే
ఈమెది ఏ తప్పు లేదు అనుకున్నాడు రాజుగారు. అందిన సాక్ష్యాధారాలను పరిశీలిస్తూ అసలు నేరస్తుడు ఇప్పుడు దొరికాడు, పోండి, పోయి ఆ కంసాల్ని ఇటు ఈడ్చుకొని రండి అని సైనికులను ఆజ్ఞాపించాడు. సైనికులు పరుగున వెళ్ళేసరికి కంసాలి తన దుకాణంలో ఒక మూలన నక్కి కూర్చొని ఉన్నాడు. తన మీద వచ్చిన ఆరోపణలు వినగానే అతడు కూడా తన కథ వినిపించాడు. ప్రభు, నేనొక పేద కంసాలిని. ఈ నర్తకిని నేను నా దుకాణం చుట్టూ అనేకసార్లు తిప్పించుకున్న మాట నిజమే. అయితే నేను ఆమెకి అలా సాకులు చెప్పడానికి ఒక కారణం ఉంది. నా మీద ఒక ధనిక వర్తకుడు చాలా ఒత్తిడి తెచ్చాడు. ఆ ధనిక వర్తకుడు ఇంట్లో పెండ్లి ఉంది. ఆ సమయంలో ఆయన తన నగలనే ముందుగా చేసి ఇవ్వాలని నన్ను బలవంత పెట్టాడు. ధనికులు ఎంత గట్టిగా మాట్లాడతారో మీకు తెలియని సంగతి కాదు కదా. ఆయన వల్లనే నేను ఈమెను నగల్ని అందివ్వడంలో జాప్యం అయ్యింది. ఎవడా ధనిక వర్తకుడు? ధనబలంతో తన నగల్ని ముందు చేయించుకొని ఈ పేద నర్తకిని అన్నిసార్లు దుకాణం ముందు వీధిలో తిరిగేలా చేసిన ఆ కరకు వాడెవ్వడు? వాడి మూలంగానే మేస్త్రి మనస్సు వశం తప్పింది. అతని వల్లనే గోడ సరిగ్గా కట్టబడలేదు. అతని వల్లనే ఆ గోడ విరిగి ఒక మామూలు దొంగ మీదకి విరిగిపడి వాడి ప్రాణం తీసింది. దీనికి అంతటికి కారణమైన ఆ ధనిక వర్తకుడు ఎవ్వడు అని అడిగాడు రాజుగారు ఆవేశంగా. ఆ పని చేసింది ఈ వరహాల శెట్టిగారి తండ్రే ప్రభు అన్నాడు కంసాలి చల్లగా. ఓహో, న్యాయం తిరిగి తిరిగి చేరాల్సిన ఇంటికే తిరిగి చేరిందన్నమాట. పిలిపించండి వాడిని ఆజ్ఞాపించాడు రాజుగారు. మా నాన్నగారికి ఇప్పుడు పిలిపించలేము ప్రభు, ఆయన చనిపోయి చాలా కాలమే అయ్యింది అన్నాడు వరహాల శెట్టి. అయితే ఆ శిక్షను నువ్వు అనుభవించు అన్నారు రాజుగారు. మంత్రిని సంప్రదించి నీ తండ్రి హంతకుడు అని రుజువయ్యింది. అతన్ని న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత నీదే. అతను చనిపోయాడంటున్నావు, నిజమే కావచ్చు. అయినా అతని బదులు వేరే ఎవరో ఒకరి శిక్షను అనుభవించకపోతే ఎలాగా? హంతకుడైన నీ తండ్రి నుండి నీకు ఆస్తిపాస్తులన్నీ సక్రమించాయి. వాటితో పాటు అతని నేరాలు కూడా. నువ్వు ఆ నేరాల నుండి ఊరికే తప్పించుకొని పోలేవు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను ఈ ఘోర నేరం వెనక ఉన్న అసలు సూత్రధారి నువ్వే అయి ఉంటావని. నా ఊహ నిజమయ్యింది. నీకిక జీవించే అర్హత లేదు. మేం నీకు మరణదండన విధిస్తున్నాం. వర్తకుణ్ణి వధించడం కోసం కొత్త వధ్యశిలను ఒకదాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించారు రాజుగారు. ఒకవైపున కటిక వాళ్ళు అలాంటి శిలను ఒకదాన్ని సిద్ధం చేసి శిక్షను అమలు చేసేందుకు కత్తులు నూరుతుండగా మంత్రిగారికి ఒక అనుమానం వచ్చింది. ఈ శిల పెద్దది, దీని నిడివి ఎక్కువగా చూడగా వ్యాపారి మెడ సన్నం. ఇంత సన్నగా ఉండే మెడ వధ్యశిలలో సరిగ్గా ఇమడదు కదా, మరెట్లా అని మంత్రి తన అనుమానాన్ని దాచుకోకుండా రాజుగారి దగ్గర ప్రస్తావించాడు. తను ఈ సంగతిని ముందే ఎందుకు గమనించలేదు అని రాజుగారికి చాలా సిగ్గు వేసింది. మరేం చేద్దాం అని ఆయన మంత్రినే అడిగాడు, మంత్రిగారి ముందు చూపు ప్రశంసిస్తూ. అయితే అదే సమయంలో ఆయనకు ఒక ఉపాయం తోచింది. ఇతని తల శిలలో పట్టకపోతే మాత్రం నష్టమేముంది? శిక్షను ఎలాగైనా అమలు చేయాల్సిందే. వీడి పొదులుగా లావుపాటి మెడ ఉండేవాడిని ఎవరినైనా వెతికి ఎంపిక చేసుకుంటే సరిపోతుంది అని. మంత్రిగారికి ఈ సలహా బాగా నచ్చింది. వెంటనే సైనికులు ఊరంతా వెతకడం మొదలుపెట్టారు. వజ్రశిలలో పట్టంత పెద్ద మెడ ఉన్న లావుపాటి మనుషుల కోసం అలా వెతుకుతున్న సైనికుల చూపు సంతోషంగా అటూ ఇటూ తిరుగుతున్న శిష్యుడి మీద పడింది. అతడు నెలల తరబడి అరటిపళ్ళు, నెయ్యి, తేనె, అన్నం, గోధుమ రొట్టెలు తిని తిని బాగా కొవ్వు పట్టి ఉన్నాడు. మరి సైనికులు తన మీదకి దూకి పెడరెక్కలు విరిచి పట్టుకోగానే శిష్యుడు గింజుకున్నాడు. నేనేం తప్పు చేశాను? నేను నిరపరాధిని, సన్యాసిని అని మొత్తుకున్నాడు అతను. కావచ్చు, కానీ వధ్యశిలకు సరిపోయేంత మెడ ఉన్నవాడివి నువ్వు.
నిన్ను పట్టుకురమ్మని రాజుగారి ఆజ్ఞ అని సైనికులు శిష్యుణ్ణి శిరచ్ఛేదనం కోసం తీసుకుపోయారు. అప్పటికి కానీ తన గురువుగారి హెచ్చరికలోని మర్మం అర్థం కాలేదు ఆ శిష్యుడికి. ఇది పిచ్చోళ్ళ రాజ్యం, ఇలాంటి చోట ఉండడం ప్రమాదం అని తనకి చిలక్కి చెప్పినట్లు చెప్పారే. అయినా తను వినలేదు. దీన్నే స్వర్గం అనుకున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు అని అతనికి ఏడుపొచ్చింది. ఇక వేరే దారేదీ లేక, దేవుడా ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వు, మరెప్పుడు గురువుగారి మాటను జవదాటను అని అతను మౌనంగా ప్రార్థన మొదలుపెట్టుకున్నాడు. దేవుడు ఆ ప్రార్థనను నేరుగా గురువుగారికి చేర్చాడు. అద్భుత శక్తులున్న ఆయన తక్షణం శిష్యుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. శిష్యుడిని తక్కువ మాటల్లోనే మెత్తగా చీవాట్లు పెట్టి ఎవ్వరూ వినకుండా ఏదో చెప్పాడు. ఆ పైన రాజుగారి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడిగాడు, రాజా, గురువు ఎక్కువ శిష్యుడు ఎక్కువ అని. గురువే ఎక్కువ, సందేహం లేదు. అయినా నన్నెందుకు అడుగుతున్నారు అన్నారు రాజుగారు. అయితే నా శిష్యుడి కంటే ముందు నాకు శిరచ్ఛేదం చేయండి. ఆ తర్వాత వాడి తల తీసేందుకు వీలు లేదు అన్నాడు గురువు. సంగతి అర్థమై శిష్యుడు అక్కడి నుండే అరవటం మొదలుపెట్టాడు. నేను ముందు, మీరు ముందు, నన్ను కదా ఇక్కడికి తెచ్చింది, నా మెడే కదా వధ్యశిలలో పట్టేది, అందుకని ముందు నన్నే వధించాలి, ఆయన్ని కాదు. ఆయనకు చెప్పండి ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మనండి ముందు అని రాజుగారు మంత్రిగారు నోళ్ళప్పగించి చూస్తుండగానే గురు శిష్యుల మధ్య పోట్లాట మొదలయ్యింది. నేను ముందు అని రాజుగారికి మంత్రిగారికి వాళ్ళ ప్రవర్తన ఆశ్చర్యం కలిగింది. ఇక రాజుగారు గురువుగారిని అడిగారు, మీరెందుకు చనిపోవాలని తొందరపడుతున్నారు? వధ్యశిలకు సరిపోయేంత మెడ ఉన్నది గనుక మేము అతన్ని ఎంపిక చేసుకున్నాం అని. మీరు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడక్కండి, ముందుగా నన్ను వధించాలంతే అన్నాడు గురువు మొండిగా. ఎందుకు? ఇందులో ఏదో రహస్యం ఉంది, మీరేదో దాస్తున్నారు. జ్ఞానిగా మీకు తెలిసిన దానిని మా బోటి వాళ్లకు వివరించటం మీ బాధ్యత, చెప్పండి అన్నారు రాజుగారు. నేను చెబితే మీరు నన్నే వధించాలి, ముందు మాటిస్తారా అడిగాడు గురువుగారు. రాజుగారు సరే అన్న మీదట ఆయన రాజును దూరంగా తీసుకెళ్ళి సైనికులెవ్వరికీ వినబడకుండా గుసగుసా చెప్పాడు. మేమిద్దరము ఇక్కడే చనిపోవాలని ఎందుకంత పంతం పడుతున్నామో ఇంకా అర్థం కాలేదా మీకు? మేమిద్దరము అనేక దేశాలు తిరిగాం. ఈ భూమి మీద నిజానికి మేం చూడని ప్రదేశమే లేదు. కానీ ఇంతవరకు మాకు మీ రాజ్యం లాంటి రాజ్యం కానీ మీలాంటి రాజు కానీ ఎక్కడా కనబడలేదు. ఇప్పుడు మీ ముందున్న వధ్యశిల మామూలుది కాదు, సాక్షాత్తు ఆ యమధర్మరాజు ఇష్టపడే శిల అది. పైగా కొత్తది, దాని మీద ఇంతవరకు ఎలాంటి నేరము మోపబడి లేదు. అలాంటి ఈ శిల మీద మొదట మరణించేవాడి భాగ్యం ఏమని చెప్పేది? వాడు ఈ రాజ్యానికి రాజుగా పునర్జన్మ పొందుతాడు. దీని మీద మరణించే రెండో వ్యక్తి ఈ రాజ్యానికి మహామంత్రిగా తిరిగి జన్మిస్తాడు. మాకు ఈ సన్యాస జీవితం అంటే విసుగు పుట్టింది. కొంతకాలం పాటు రాజుగాను మంత్రిగాను జీవిస్తే బాగుండునని ఉన్నది. ఇప్పుడు ఇక మీరు మీ మాట నిలబెట్టుకోండి మహారాజా, మమ్మల్ని వధించండి. నేను ముందు, గుర్తుంచుకోండి. రాజుగారు తీవ్రంగా ఆలోచించసాగాడు. నా రాజ్యం ఇంకొకరి చేతుల్లో పడితే ఎలా అని ఆయనకు చింత పట్టుకుంది. ఏది ఏమైనా ఈ సమస్య చిన్నది కాదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కానీ నిర్ణయం తీసుకునే వీలు లేదు అని ఆయన వెంటనే శిష్యుడి శిక్షణకు వాయిదా వేసేశాడు. ఆ పైన మంత్రితో రహస్య మంతనాలు జరిపాడు. వచ్చే జన్మలోనూ మన రాజ్యం మన చేతుల్లోనే ఉండేట్టు చూసుకోవాలి. వీళ్ళ బదులు మనమే వధ్యశిలనెక్కితే ఎలా ఉంటుందంటావు? వచ్చే జన్మలో కూడా రాజ్యం మందే అవుతుంది అని మంత్రికి కూడా ఆ ఆలోచన సరైనదిగా తోచింది. శిక్షను అమలు చేసే తలారులు మనల్ని గుర్తించారంటే పని చెడుతుంది. మనల్ని వధించేందుకు వాళ్ళకి చేతులు రావు. అందుకని
మనం ఈ గురు శిష్యులిద్దరినీ వదిలేసి వాళ్ళ మాదిరి బట్టలు వేసుకొని పోయి కూర్చుందాం. ఏమంటారు ప్రభువులు అన్నాడు మంత్రి. ఇద్దరూ కూడబలుక్కొని తలారులను పిలిచి రాత్రికి రాత్రే శిక్ష అమలు జరపాలి. ముందుగా వచ్చిన వాడికి ముందు, తర్వాత వచ్చిన వాడికి తర్వాత వధించండి. తప్పు చేస్తే జాగ్రత్త, మా కోసం ఎదురు చూడకండి అని చెప్పేశారు. ఆ పైన గురు శిష్యులిద్దరినీ వదిలేసి వాళ్ళ స్థానంలో తాము కూర్చున్నారు. సంగతి తెలియని తలార్లు పాపం వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేశారు. తర్వాత చూస్తే ఏముంది, నేరస్తుల శరీరాలు బదులుగా తమ రాజు మంత్రుల శరీరాలు కనబడ్డాయి. ఇక రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోయింది. పెద్దలంతా కూర్చొని రాజ్యం నడిచేది ఎలాగా, కొత్త రాజు ఎవరు, కొత్త మంత్రి ఎవరు అని చర్చలు జరిపారు. చివరికి ఎవ్వరికీ తెలియకుండా రాజ్యం దాటిపోతున్న గురు శిష్యులిద్దరిని పట్టుకొని మీరే మా రాజు మంత్రి అన్నారు వాళ్ళంతా. శిష్యుడైతే వెంటనే ఒప్పేసుకున్నాడు, కానీ గురువుగారు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. చివరికి పాత చట్టాలన్నింటినీ తొలగించవచ్చు, పూర్తిగా కొత్త శాసనాలను అమలు చేయవచ్చు అని హామీ ఇచ్చాక ఆయన తాత్కాలికంగా రాజ్యం నడిపేందుకు ఒప్పుకున్నాడు. ఆ పైన రాజ్యంలో పగలు పగలు, రాత్రి రాత్రి అయిపోయాయి. కొంతకాలానికి ఆ రాజ్యానికి ఇతర రాజ్యాలకు తేడా లేకుండా అంతా సమానం అయిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం.